ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సహస్ర నా మాట విను. సహస్ర తలుపుది. భగవంతుడా, ఏంటి దుస్థితి? అయ్యో, తలుపు తీయవే. కడుపు కోత నేను భరించలేను. ప్లీజ్ సహస్ర, ప్లీజ్. నాకు ఈ జన్మ వద్దమ్మా, ఈ జీవితమే వద్దు. నా మాట వినవే. తలుపుది. నేను బతకనమ్మా, నేను చచ్చిపోతాను. ఎవరి కోసం బతకాలి? సహస్ర! అరే ప్రశాంతంగా మాట్లాడుకుందాం సహస్ర. సహస్ర తలుపుది. బాబా, ఈ జన్మకి నీ భార్యని కాలేకపోతున్నాను. ఇంకో జన్మంటూ ఉంటే అప్పుడైనా నిన్ను ఏ ఆటంకం లేకుండా పెళ్లి చేసుకుంటాను. ఈ జన్మకి చచ్చిపోతాను. సహస్ర! విహారీ ప్లీజ్, తలుపు బద్దలు కొట్టు. సహస్ర ఓపెన్ చేయి. ప్లీజ్ విహారీ ప్లీజ్. భగవంతుడా, ఈ గండ నుండి నువ్వే గట్టెక్కించు తండ్రి. విహారీ, తలుపులు బద్దలు కొట్టినానా? అయ్యో, వదిలే బాబా, నన్ను చచ్చిపోను. వదిలే బాబా, వదిలు. పిచ్చి పట్టిందా నీకు? అసలు నువ్వేం చేస్తున్నావో నీకు తెలిసే చేస్తున్నావా? చచ్చిపోతే అంతా అయిపోతుందా? మన సమస్యలకి పరిష్కారం దొరికేసినట్టేనా? ఆవేశంలో ఏది పడితే చేసేస్తే అదంతా సరిపోతుంది అనుకుంటున్నావా? హే, నువ్వు అనాలోచితంగా చేసిన పని వల్ల ఇన్ని రోజులు నేను కష్టపడి నేను కలుపుదాం అనుకుంటున్న మన కుటుంబం ఏమైనా కలుస్తుందా? ఈ జన్మకి మీరు మేము కలము. నువ్వు పోయిన బాధలో మీ వాళ్ళందరూ అక్కడ బాధపడుతూనే ఉంటారు. కుటుంబాలు కలవాలని నేను తీసుకున్న నిర్ణయం వల్లే నువ్వు దూరం అయ్యావనే బాధతోనే మేం కూడా జీవితాంతం అలాగే ఉండిపోతాం. నువ్వు దక్కవన్న బాధలో ఏం చేయాలో తెలియక ఎలాంటి ప్రయత్నం చేశాను బాబా. ఏంటి నేనెందుకు దక్కను? ఈ ముహూర్తం లేకపోతే మరో ముహూర్తంలో నేను పెళ్లి చేసుకున్నా నీకేమైనా చెప్పానా? సారీ బాబా, ఏదో ఆవేశంలో. ఆవేశం ఏంటి ఆవేశం? ఒక్కగానొక్క బిడ్డవే, నువ్వు పోతే మేమేమైపోతావే? నీకు మేమందరం లేమా సహస్ర? ఇప్పుడు చెప్తున్నాను విను సహస్ర. ఏది ఏవైనా, ఏ ఆటంకం వచ్చినా ఈసారి విహారీతో నీ పెళ్లి నేను జరిపిస్తాను. ఇంకోసారి నువ్వు ఇలాంటి పిచ్చి ఆలోచన చేయకమ్మా. అందరు ఆయుష్ పోసుకుని 100 ఏళ్లు బతకాల్సిన నువ్వే ఇలాంటి పని చేస్తే ఎలాగమ్మా? అమ్మా సహస్ర, ఏంటమ్మా ఈ పని? ఈ వయసులో మీరు సంతోషంగా ఉండటం చూడాలి, కానీ ఇలాంటివి కాదమ్మా. చాలా ఫోలిష్ గా ఆలోచించావు సహస్ర. మనం ఏదైనా సాధించాలంటే బ్రతికుంటేనే సాధ్యమవుతుంది. ఈ విషయం నీకు తెలిసి కూడా ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. నువ్వు చాలా తప్పు చేసావు సహస్ర.
నువ్వు దక్కవేమో, మన పెళ్లి ఇంకా జరగదేమోనన్న ఆవేశంలో ఆలోచించలేదు. ఇంకొకసారి ఇలాంటి పని చేయను బాబా. కానీ నేను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. నువ్వు నన్ను తప్పించి ఇంకెవరిని పెళ్లి చేసుకోకూడదు. చెప్పు చెప్పు బావా, నన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని చెప్పు. చెప్పు బావా, నన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని చెప్పు. చెప్పు బావా. అలాగే సహస్ర. అమ్మా, అర్థమైందా? నాకు ఈ జన్మకి కాదు, 7 జన్మలకి బావే నా భర్త. ఏమయ్యా, ఇదేనా రావడం? ఏంటయ్యా అలా ఉన్నావు? ఏం లేదే, అక్కడ పెళ్లిపేటల మీద పెళ్లి ఆపేశాం కదా. పాపం ఆ పిల్ల ఆ పెళ్లి మీద ఎంత ఆశ పెట్టుకుంది. వాళ్ళ అమ్మా నాన్నలు ఆ పిల్లకి పెళ్లి చేయాలని ఎంత తప్పని పడుకుంటారు. అలాంటి పెళ్లిని ఆపేశానని మనసులో పీకుతుంది. ఆ ముహూర్తంలో పెళ్లి జరుగుంటే దానివల్ల ఎవరికైనా ప్రాణగడ్డమో ఇంకేదైనా ప్రమాదం జరిగితే ఎంత బాధ అయ్యా వాళ్ళకి. దానికంటే ఈ బాధ తక్కువే కదా. అంతే, ఏదైనా దైవ నిర్ణయం. అయినా అసలు అంత చెడ్డ ముహూర్తం ఎవరు పెట్టుంటారో ఏంటో. ఈ పెట్టుబడి ముహూర్తాల వల్ల ఎంత ప్రమాదమో ఎవరికి తెలియట్లేదు. ఏది ఏమైనా మనం పెళ్ళాపి మంచి పని చేశామయ్యా. అవును, అమ్మాయికి ఫోన్ చేసి నేను ఊరికి వచ్చానని చెప్పాలి. అవునయ్యా, నువ్వు సిటీకి వెళ్తున్నావంటే కంగారు పడుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.